మన తెలుగు రాష్ట్రాల్లో పచ్చని మామిడి తోటల్లో పక్వానికి వచ్చే పండ్ల యొక్క తీపి సువాసన, ఆ గాలి మనకెంతో మధురానుభూతిని కలిగిస్తుంది. మామిడిని స్థిరమైన ఆదాయ వనరులుగా మార్చడంలో మీ భాగస్వామి వేదిక 365కి స్వాగతం. తరతరాలుగా మామిడి వ్యవసాయం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా కుటుంబాలకు జీవనాధారంగా ఉంది. కానీ మామిడి పండ్లు పండగ ముందే చెట్టు నుండి పడిపోతే ఏం జరుగుతుంది? లేదా మార్కెట్లో సరైన ధర లభించేంత పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మామిడి సాగు తగినంత వర్షపాతం మరియు సరైన ఉష్ణోగ్రతలతో సహా తగిన వాతావరణ పరిస్థితులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అకాల వర్షాలు లేదా అనావృష్టి వంటి అస్థిర వాతావరణ నమూనాలు మామిడి దిగుబడులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఇది పంట నష్టాలకు దారితీస్తుంది, అలాగే రైతులకు ఆదాయం తగ్గిస్తుంది. మామిడి చెట్లు పండ్ల ఈగలు, ఆంత్రాక్నోస్ మరియు బూజు తెగులుతో సహా వివిధ తెగుళ్ళు మరియు వ్యాధులకు గురవుతాయి. తెగుళ్ళు మామిడి తోటలకు గణనీయంగా నష్టాన్ని కలిగిస్తాయి. ఫలితంగా పండ్ల నాణ్యత మరియు పరిమాణం తగ్గుతుంది. తెగుళ్ళు మరియు వ్యాధులను నియంత్రించడానికి తరచుగా ఖరీదైన పురుగుమందులు మరియు క్రమమైన పర్యవేక్షణ అవసరం అవుతుంది. ఇది రైతులపై, ప్రత్యేకించి చిన్నకారు రైతులపై ఆర్థిక భారాన్ని మోపుతుంది. మామిడి రైతులు తరచుగా మార్కెట్కు సంబంధించి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. ఇందులో ధరల హెచ్చుతగ్గులు మరియు డిమాండ్కు సంబంధించి అత్యధికంగా పంట చేతికి వచ్చే సమయాల్లో అధిక సరఫరా వల్ల గిట్టుబాటు ధర తగ్గుతుంది మరియు రైతులు ఆర్థికంగా నష్టపోతారు. అంతేకాకుండా మార్కెట్ మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవటం మరియు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్లకు ప్రాముఖ్యత లేకపోవటం ఈ సవాళ్లను మరింత తీవ్రతరం చేస్తుంది. మామిడి పళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉండకపోవటం వల్ల, అలాగే నిల్వ చేసే సౌకర్యాలు మనకు లేనటువంటి తరుణంలో రైతులు ఎంతో నష్టపోతున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిర వర్షపాతం నమూనాలు మరియు విపరీతమైన వాతావరణ సంఘటనలు సర్వసాధారణంగా మారుతుండటం వల్ల మామిడి దిగుబడిని ప్రభావితం చేయడమే కాకుండా తెగుళ్ళు, వ్యాధులు వంటి ఎన్నో సవాళ్లను రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో నల్ల మచ్చలు ఏర్పడిన కాయలు కానీ, లేకపోతే చెట్టు నుండి పడిపోయిన కాయలు కానీ, అలాగే చిన్న పరిమాణం గల కాయలను అమ్ముకోవటం చాలా కష్టతరంగా మారింది. దానిని దృష్టిలో ఉంచుకొని వేదిక 365 మీ ముందుకు వచ్చింది. మేము నల్ల మచ్చలు లేక చిన్న పరిమాణం గల పచ్చి మామిడికాయలు, అలాగే చెట్టు నుండి పడిపోయిన కాయలను నేరుగా మీ వ్యవసాయ క్షేత్రం నుంచే కొనుగోలు చేస్తాము. మీకు స్థిరమైన ఆదాయాన్ని వచ్చేటట్లు మేము ఎంతో సహాయపడగలము. అలాగే ఆహార వ్యర్థాలను తగ్గించడానికి కృషి చేస్తాము. అక్కడితో ఆగకుండా మీకు మామిడి పండ్లను ప్రాసెస్ చేయగలిగే విధానం కూడా మేము తెలియజేస్తాము. డ్రై చేసి అమ్మటం, మామిడికాయలను ముక్కలు చేసి ఎండబెట్టి వాటిని విలువైన వస్తువుగా మార్చే ప్రక్రియ ద్వారా మేము మీకు మార్గనిర్దేశం చేస్తాము. సుదీర్ఘమైన, చాలా కాలం నిల్వ ఉండే ఉత్పత్తులను తయారు చేపిస్తాము. మామిడి పండ్లను వృధాగా పోనివ్వకుండా ఇప్పుడు వాటిని నేరుగా విక్రయించవచ్చు, అలాగే కొత్త ఉత్పత్తిగా మార్చవచ్చు. వేదిక 365 నుండి వచ్చిన మద్దతు మరియు సహాయం పంటను ఎక్కువగా ఉపయోగించుకోవడానికి శక్తినిస్తుంది. అలాగే మామిడి పండ్లను విక్రయించడమే కాదు, కుటుంబాలను స్థిరమైన జీవనోపాధిని సృష్టించటం గురించి ఎంతో సహాయపడుతుంది. ఈరోజే వేదిక 365 కుటుంబంలో చేరండి. మీ పంట వివరాలను సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా 8985811875కి మీ వివరాలను అందించి
లోపాలను అవకాశాలుగా, వ్యర్థాలను సంపదగా మరియు కలలను వాస్తవంగా మార్చుకోండి. ఇట్లు మీ వేదిక 365. 8985 811 875.